ప్రాన్స్ బిర్యానీ కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ కోసం ఆనియన్స్ కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. మీరు చేసి బిర్యానీ క్వాంటిటీని బట్టి మీరు ఉల్లిపాయలు తీసుకోండి. ఇలా కలుపుకుంటా వేయించుకోవాలి, లేకపోతే అడుగున మాడిపోయి పైన వేయకుండా ఉండిపోతాయి. కొద్దిమంది సెపరేట్గా వేయించి పెట్టుకుంటారు. నేను మళ్ళీ సెపరేట్గా ఆయిల్లో వేయించడం ఎందుకని దీంట్లోనే చేసేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కలర్ రావడానికి ఒక చిన్ని టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. దీనివల్ల ఫ్రైడ్ ఆనియన్స్ చాలా మంచి కలర్ వస్తాయి. చూడండి, ఫ్రైడ్ ఆనియన్స్ వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసుకుని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ చల్లారిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు తీసుకుంటున్నాను. రొయ్యలు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొద్దిగా కారం, కొంచెం గరం మసాలా పొడి. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి, బిర్యానీ మసాలా. అలాగే ఒక 5 పచ్చిమిర్చి, 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ బిర్యానీ మసాలా ఇంట్లో రెడీ చేసుకున్నాను కాబట్టి దాంట్లో మొత్తం అన్నీ వేసి రెడీ చేసుకున్నానండి. కాబట్టి అది ఒకటే వేసుకుంటే సరిపోతుంది. మీరు విడిగా వేసుకునేటట్టయితే గరం మసాలా పౌడర్ కొంచెం, అలాగే చికెన్ మసాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకుని కలిపేసుకుని మూత పెట్టి ఒక 1 to 2 అవర్స్ పక్కన పెట్టేసి ఉంచుకోవాలండి. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత స్టవ్ వెలిగించుకుని సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరుగుతుందండి. మీ దగ్గర పుదీనా, కొత్తిమీర ఉంటే అవి 2 తప్పనిసరిగా వేసుకోండి. నా దగ్గర అందుబాటులో లేక నేను వేయట్లేదు. అవి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అంటుకుపోతుంది. ఇప్పుడు దీన్ని వేరే పొయ్యి మీద షిఫ్ట్ చేసి రైస్ కోసం స్టవ్ మీద నీళ్లు పెట్టుకుని దాంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత అరగంట ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చూసుకోవాలి. రైస్ ఉడికిన తర్వాత దీన్ని మనం వాష్ చేసుకోవాలి. ఇలా స్టైనర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ రొయ్యల గ్రేవీ రెడీ అయిపోయిందండి. దీంట్లో మనము వార్చుకున్న రైస్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా స్ప్రెడ్ చేసుకుని పైన మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు పుదీనా, కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి, అది చాలా బాగుంటుంది. దీని తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది, ఆల్రెడీ మనం ముందు వేసాం కాబట్టి. ఇప్పుడు ఆయిల్లో కొద్దిగా పసుపు వేసి ఆ ఆయిల్ కూడా వేసుకోవాలి, మంచి కలర్ కోసం మాత్రమే ఇది. ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాల పాటు మగ్గించుకుంటే మనకి వేడివేడిగా ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.